पूरी नावा साल का नहीं पूरा మన నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఆత్మకూరు ఉమ్మడి అభ్యర్థి అయిన ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన నెల్లూరు సిటీ జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా మనకి ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ గారు కానివ్వండి, అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థి అయిన మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కానివ్వండి, అదేవిధంగా ఈరోజు జిల్లా కార్యాలయానికి వచ్చిన దినేష్ రెడ్డి గారికి కానివ్వండి, రూప్ కుమార్ గారికి కానివ్వండి, అదేవిధంగా మయూర్ గారికి కానివ్వండి, అందరికి కూడా రామ్ గారికి అందరికి కూడా మనమందరూ కూడా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే నిజంగా ఈరోజు నెల్లూరు జిల్లా కార్యాలయం కూడా మన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు ఆశీష్ గారు కూడా ఈరోజు మన జిల్లా కార్యాలయానికి రావడానికి వచ్చారు. అదేవిధంగా ఈరోజు వచ్చిన పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ఉన్నారు అంటే మనకు గుర్తుకొచ్చేది పీపీఆర్ ఫౌండేషన్ అని, అంటే ఒక బ్రాండ్. పీపీఆర్ గారు చాలా మంచి వాళ్ళు, ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. నిజంగా ఎవరైనా దాహం అంటే ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు, వాటర్ ప్లాంట్స్ పెట్టారు. అదేవిధంగా చదువుకోవాలని పేద విద్యాలయాలు అడిగితే వాళ్ళ కోసం ఫ్రీగా స్కూల్స్, కాలేజెస్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో దైవ కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నారు. అడగని వాళ్ళు పాపాత్ములు అన్నట్టు అన్ని సేవా కార్యక్రమాలు అడిగిన వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు. నిజంగా అలాంటి వాళ్ళు మన నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా మన జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపియాలా. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా ఉంటే తప్పకుండా మన నెల్లూరు బాగా అభివృద్ధి చెందుతుంది. అదొకటే కాకుండా ఇప్పటి వరకు మనం చూసాము, ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు, నోటికొస్తున్నట్టు మాట్లాడుతూ ఒక హుందాదనంగా లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆ హుందాదనమైన రాజకీయాలు తప్పకుండా మన నెల్లూరు జిల్లాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని వస్తారనే గట్టి నమ్మకం నాకుంది. ఎందుకంటే ఎవరిని కూడా విమర్శించరు, కేవలం ప్రజా సమస్యల మీద ఏదన్నా ఉంటే కనుక ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పకుండా సహాయం చేస్తుంటారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే నాయకులు, కార్యకర్తలు అందరూ ఉంటారో పొత్తుతనం పాటించి తప్పకుండా 7 నియోజకవర్గాల్లో కూడా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి తోడ్పడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా
మన నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ఈరోజు ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థులు కూడా ఈరోజు ఈ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి జనసేన పార్టీ మద్దతు కోరటం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా మేమందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము. కోవూరు నియోజకవర్గంలో కూడా ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి భారీ మెజార్టీతో, అదేవిధంగా నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలా. అదేవిధంగా ఎంతో పెద్దలు సీనియర్ నాయకులైన మన ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలా. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకల సురేష్ గారిని కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి జనసేన పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళకు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయినట్టు గెలిపించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, దాదాపు 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంది. అది రోడ్ల దుస్థితి మీద కావచ్చు, అదేవిధంగా మద్యపాన నిషేధం మీద కావచ్చు, అదేవిధంగా నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారవుతుంది, దాని మీద పోరాటాలు చేస్తూనే ఉంది. ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఎంతో అండగా నిలబడుతూనే ఉంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఎంతో బాగా ఆదరణ ఉంది. ఈ పొత్తు అనేది తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కలిసి ముందుకు వస్తుంది. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించి ఈసారి తప్పకుండా ఈ వైసీపీ రాక్షస పాలనకి, ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు మనం చర్మగీతం పాడాలి. తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడెక్కడ నిలబడతారో తప్పకుండా వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. రోడ్లు ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయి, ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది. గంజా కూడా ఇష్టం వచ్చినట్టు దొరుకుతుంది. ఒకటి కాదు, సమస్యలు చెప్పుకుంటే ఒక రోజంతా సరిపోదు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకోవాల్సింది మన అందరి బాధ్యత. ఎందుకంటే ఇది రాబోయే ఎన్నికలు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు దీని మీద ఆధారపడింది. మరొకసారి జనసేన పార్టీ తరఫున మీరందరూ కూడా మా సహాయ సహకారాలతో గెలిచిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.